తెలంగాణ రాష్ట్రంలో 1990-95 మధ్య వచ్చిన తెలంగాణ దళిత సాహిత్యోద్యమానికి ప్రథముల్లో ఒకరుగా బిఎస్ రాములు గారు కూడా ఒకరు. తన రచన ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ దళిత బహుజన ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఒక మేధావిగా గుర్తించవచ్చు. అలాంటి మేధావులలో ఒకరుగా బిఎస్ రాములు తెలంగాణ ఉద్యమంకు అందరూ వచ్చినట్టుగానే తను కూడా తెలంగాణ ఉద్యమంకి వచ్చి తన రచన ద్వారా మళ్ళా తెలంగాణ ప్రజలను మేలుకొల్పేందుకు ఉధృతమై తన రచనలను ఉధృతం చేశాడు. అలాంటి మేధావి బిఎస్ రాములు గారు ఈరోజు తెలంగాణ ఆకాంక్షల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో తను రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆ తెలంగాణ ఉద్యమము ఎవరికి ఉపయోగపడిందనే వివరణ ఇవ్వటం జరిగినది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేసినటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు. గత 5 దశాబ్దాలుగా మనం చేసిన కృషి ఫలితంగా, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ళు గడిచినాయి. ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఏ మేరకు ఉద్యమకారుల సంక్షేమం అభివృద్ధి జరిగింది అనేది మనం సమీక్షించుకోవాలి. అప్పుడు 68 నుంచి జరిగిన ఉద్యమాల నుంచి ఇప్పటిదాకా ఇంకా జరుగుతున్న ఉద్యమాల దాకా అన్నింటిలో మనము ఏకైక తెలంగాణ నినాదంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ముస్లింలు, మహిళలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలను, వాళ్ళ భాషల విప్లవకాలు, నక్సలిత మావోయిస్టులు వాటిని పక్కన పెట్టి, సిపిఐసి పక్కన పెట్టి ఏకైక తెలంగాణ తీసుకుని వస్తే, ఏకైక తెలంగాణ వచ్చిన తర్వాత మన సమస్యలు పరిష్కారం అని సబ్బండ గారు, ఉద్యోగులు, ఆర్టీసీ సింగరేణి, ఎన్జిఓలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సఫాయి కార్మికులు, టీచర్లు అందరూ పాల్గొన్నారు. అయితే అవి సిద్ధించాయా అంటే సిద్ధించలేదు. నాతో మిత్రులు మాట్లాడినారు. వీటి ప్రాజెక్టు కూడా జరిగిన అన్యాయం గురించి, ఉద్యోగులు జరిగిన అన్యాయం గురించి నేను నిన్న ఇవాళ రేపు కూడా రాబోయే దినపత్రికలలో కొన్ని వ్యాసాలు రాశాను, 10 వ్యాసాలు రాశాను. 10 తెలంగాణ దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 1 లక్ష ఉద్యోగాలు చొప్పున ఎలా తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు నుంచి ఈ 10 ఏళ్ళలో మరేక తగ్గిపోయింది. వాటిని అవుట్సోర్సింగ్ పని ఎట్లా తీసుకుంటున్నారు, వాటన్నిటిని తిరిగి మనం రెగ్యులర్ ఉద్యోగాలు తీసుకుంటే 6 లక్షల ఉద్యోగాలు మన యువతరానికి, మన పిల్లలకి, మన మనలకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది నేను వివరంగా రాస్తున్నాను. ఆ తర్వాత మనకు సంబంధించి మొన్న సాయంత్రం ఒక ప్రకటన టీవీలో చూశాను. మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, జేఏసీ చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి వారిని జూన్ 2వ తేదీన జరిగే మీటింగ్కి ఆంధ్ర సభ్యులకి, దశాబ్ద సభ్యులకి ఆహ్వానించడం లిస్టు తయారీ ఉన్నారన్నారు. ఆ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఫోన్ చేసి అభినందనలు చెప్పి, కోదండరామ్ గారు ఈ సందర్భము ఇప్పుడు అప్పుడు జేఏసీకి చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు దీనికి నీకే అప్పగించినారు కాబట్టి ఇప్పుడు సేకరిస్తున్న లిస్ట్ ఏదైతుందో ఆ లిస్టులో ఇక రెగ్యులర్ కంప్లీట్ పోతూ నువ్వే తెలంగాణ ఉద్యమకారుల ఫౌండేషన్, తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ ట్రస్ట్, తెలంగాణ ఉద్యమకారుల ఏదో ఒక పేరుతో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి దానికి నువ్వే చైర్మన్గా ఉండాలి. ఆ తర్వాత నీకు రేపు ఎమ్మెల్సీ తిరిగి వచ్చిన వస్తే ఆ చైర్మన్ నీకు ఇది 200 అర్పిస్తే నువ్వు 2009 నుంచి మొత్తం 2 నడుపుతున్నావు కాబట్టి నీకు అందరూ తెలుసు కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది. అందరినీ చేర్చాల్సిన అవసరం 250 గజాల జిల్లాల వారిగా, రాష్ట్రం వారిగా ప్రారంభిస్తామన్నారు, స్థాపిస్తామన్నారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పి వాళ్ళ జీవితాలు చిత్తపడి వాళ్ళు ఉపయోగిస్తామన్నారు అన్నారు. వాళ్ళన్నిటికీ మీరు బాధ్యత వహించాలి. అప్పుడు 2014లో తీసుకోవాలి, ఈ అవకాశం తీసుకోవాలని చెప్పండి. అంటే మనకు అధికారికంగా
ప్రభుత్వం నుంచి కోదండరామ్ గారిని కాంట్రాక్ట్ పెట్టారు. దాన్ని రెగ్యులరైజ్ చేయగలిగితే అదే ఒక సంస్థగా ముందుకు అవకాశం ఉంటుంది. మనకి అప్పుడు ఎడ్యుకేషన్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొన్నారు అడిగారు. దాని వివరాలు రాయడం జరిగారు. ఇప్పుడు కోదండరామ్ గారికి ప్రత్యేకమైన ఫార్మాతో మనం తయారు చేసి ఎలక్ట్రానిక్ ఇస్తే మనకి మంచి ఎవరికి ఏమి కావాలి కావాలి ఆ తర్వాత జరిగిన నష్టం కానీ ఆ తర్వాత అమరవీరులకు కుటుంబాలకు ఏం చేయాలని నిర్ణయించుకోవాలి. దారి దొరికింది కనుక ఆ దారికి అనుకూలంగా నిర్మాణాత్మక ఏం చేస్తే దానికి తెలంగాణ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దొరికింది, వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అనుకున్నా నేను తెలంగాణ రచయిత కళాకారుల మీద ఎక్కువ తరఫున ఏప్రిల్ 7వ తేదీ 2022 అప్పుడు ఒక పుస్తకం ఇవ్వలేదు. ఆ పుస్తకాన్ని తిరిగి అచ్చివేసి ఇప్పుడు జస్టిస్ చంద్ర కుమార్ గారు వీటర్ మనం అందరూ కలిసి ఆవిష్కరించుకోవాలి. 4 పుస్తకాలు తీసుకొచ్చాను. వీటిని నేను ఆవిష్కరించాల్సిన కోరుతున్నాను. దీనిలో ఉన్నటువంటి ఆకాంక్షలు అప్పుడు కోరుకున్న ఆకాంక్షలు నెరవేరిన ఏమి నెరవేరలేదు. దాని గురించి తప్పని భాషను రాస్తున్నాను. ఏ రంగంలో అన్యాయం జరిగింది, న్యాయం జరిగింది, న్యాయంగా రాశాను. దాని మీద 150 వ్యాసాల దాకా రాశాను. 5 పుస్తకాలు వేశాను. కేసీఆర్ గారు ఇంత గొప్పగా రాశారు. కేసీఆర్ విజన్ అన్నారు, కేసీఆర్ విజన్ అన్నారు. వాటన్నిటి ఫాలో అప్ యాక్షన్ లేకపోవడం, ఆ తర్వాత ఇతరత్ర పైకి లోపల ఉండేటువంటి అంతర్గత లక్ష్యాలు వేరు. ధర్ని అనే దాంతో కమ్యూనిస్టులు, నక్సల్స్, కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి రూపారటాలు, కాంగ్రెస్తో సహా చేసిన రూపారటాలను రద్దు చేయడానికి రైతు బంధువుని దాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారు. అదంతా మన దేశానికి వ్యాపంగా పథకాన్ని రద్దు చేసి ఆ భూమి వాళ్ళకి అప్పు చేశారని వివరంగా రాశాం. అందువల్ల మనం